వరంగల్ జిల్లా మైపల్లి గ్రామానికి చెందిన నాఖేలి రాకేష్ అనే యువకుడి మృతిపై తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. జూన్ 20వ తేదీన బయటికి వెళ్లిన మా కుమారుడికి గాయాలు అయినట్లు ఫోన్ వచ్చింది. 2 రోజులు ఆసుపత్రిలో ఉండి చనిపోయినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. రాకేష్ మృతిపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని స్నేహితులే కొట్టి చంపి ఉంటారని ఆరోపిస్తున్న బాధిత కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి మౌనిష్ ఫేస్ టు ఫేస్. జిల్లా దుగ్గొండి మండలం మైపల్లి గ్రామానికి చెందిన 19 సంవత్సరాల యువకుడు నాగిల్లి రాకేష్ అనే వ్యక్తి పోయిన నెల జూన్ 20వ తారీఖున ఇంటి నుంచి ఫ్రెండ్స్ పిలవడంతో బయటికి వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు వెళ్తానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఫోన్ చేయడం వల్ల మళ్ళీ ఇంటికి వచ్చి వారి బండిని తీసుకొని అయితే వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కి వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో అయితే కుమారుడికి చెప్పి వెళ్లడం జరిగింది. ఆ రోజు జూన్ 20వ తారీఖు సాయంత్రం 7 గంటలకు అక్కడ మందపల్లి అనే గ్రామం చివరన యాక్సిడెంట్ అయినట్టు ఒక స్థానికులు చూసి ఫోన్ చేయడంతో వారు హుటాహుటిన ఎంజిఎం అయితే తరలించాడు. ఆ తర్వాత 2 రోజుల ట్రీట్మెంట్ అనంతరం అయితే 23వ తారీఖున ఈ నాగిల్లి రాకేష్ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఈ మృతికి సంబంధించి ఇటు వారి ఫ్రెండ్సే మృతుని స్నేహితులే చంపి పాడేశారంటూ వాళ్ళు బంధువులు అయితే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు హన్మకొండలోని సిపి కార్యాలయంలోకి వచ్చి అయితే డీసీపీని కలిసి వారు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనకు మృతుని తరపు బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది చెప్పండి అమ్మా. ఏంటిది అసలు మీ కొడుకు ఎవరు, ఏం జరిగింది, ఎట్లా జరిగింది? ఇంకా 5 రోజులు నా కొడుకున్నాడు. మాకు ఇంద్రం మిల్లు వచ్చింది. ఇంద్రం మిల్లు వస్తే నన్ను ఫోన్ చేసి రా కొడుకు అంటే నేను రానన్నాడు. రానంటే ఎంకాడు ఫోన్ చేయగానే వచ్చిండు. ఒక రోజు అక్కడ ఉన్నాడు. మా అమ్మోళ్ళ ఇంటికి పోతే ఒక రోజు మా అమ్మోళ్ళ ఇంట్లో నిద్రపోయిండు. తర్వాత తెల్లారి ఇక వాడిని సిమెంట్ బత్తాలు సీకులన్నీ వేసుకొచ్చిండు. ఆనాడే చంపుతామని చూసిండు. చేసి మళ్ళీ ఆ నైట్ అంతా నిద్రపోకుండా చేసిండు. మా అమ్మ మా నాన్న నైట్ 1ంటికి పోయేసరికి వీళ్ళకు వీలు కాదని వదిలిపెట్టి ఆ నైట్ నిద్ర పోకుండానే ఇంటికి రాకుండా చేసిండు. తెల్లారి మా అమ్మ తిట్టి హన్మకొండ తోలింది. హన్మకొండ తోలినాక చూస్తే ఆడ అనిల్ గారు ఫోన్ చేస్తే నేను తిట్టిన. వాడు కట్ చేసుకున్నాక మళ్ళీ అనిల్ గారిని చేయరా అని వాడి అమ్మడి పడితే అనిల్ గారు చేసి రప్పించుకొని ఇక మళ్ళీ తిరిగి ఇక గిరిబాయిలు ఉన్నాం రారా అంటే నా కొడుకు ఇంటికి పోయి హెల్మెట్ బ్యాగ్ ఇంటికాడ పెట్టి మళ్ళీ గిరిబాయికి వచ్చినాక వానికి సిమెంట్ బత్తాలో ట్రాక్టర్లు వేసినాక వాళ్ళ అయ్యని ఇంటికి పంపించి నా కొడుకు నాడు ఆపుకొని సాయంత్రం 5:30కు నా బిడ్డతోని మా అక్కతో అందరితోటి వీడియో కాల్ మాట్లాడినాక బాగా అర్ధగంట సేపటికే కథం యాక్సిడెంట్ అయిందని మా గొల్లపల్లి ఆయన సురేందర్ మాకు చెప్తారు. వాడు చూస్తే చెప్పాలి, ఈ వడ్డోడు చెప్పాలి, ఎవ్వరు చెప్పాక మాకు నర్సంపేటకి వేసుకుపోయి ఆటో మాట్లాడుకొని పోయింది తెలియదు మాకు. మళ్ళీ ఇక్కడికి వచ్చేదానికి తెలియదు. మా తమ్ముడు ఫోన్ చేసి అక్క హైదరాబాద్ పోయిందని వాడంటే పోలేదురా అని అంటే ఇలా యాక్సిడెంట్ అయిందంటే మేము ఎంజిఎంకి వచ్చే రోజు ఈ బాడు కవలు రాలే. 60,000 నా కొడుకు ఇల్లు కట్టుకుంటానా 60,000 తెచ్చిండు. ఆ పర్సు చూస్తే వాడు తీసుకొని మేము పైసలు పోయినాయి అంటే 15 రోజులకు సర్కారు దవాఖానలో పెట్టి వీడి కట్టుకొని పోయి ఆ దవాఖానలో వాడికి అప్పచెప్పి మనతో నాకు ఫోన్ చెప్పించింది. నా ఫోన్ నెంబర్ వాళ్ళకి ఎవరికి తెలియదు, నా కొడుకు సెల్లులో తప్ప ఎవరికి తెలియదు. ఆ బాడుకో చేపించి నీ కొడుకు చచ్చిపోయిందట కదా అంటాడు. వానికి ఏం తెలుసు దవాఖానలో పని చేసేటోనికి. బాడుకో చేసి ఆ కథలు చెప్పి నా కొడుకుని పానం తీసి వాడు తప్పించుకున్నాడు. ఆడికి ఎంజాయ్కి వచ్చినాడు చూస్తే మరి నీకు మీకు ఇప్పుతారమ్మని మా బుద్ధలు ఆడబిడ్డ అంటే చూస్తే వాడు ఏం కాలేక నాకు ఏం కాలేదని ఆ చెట్ట దానిక పోయి కూర్చున్నాడు. ఆయన గేట్ దానిక పోయి కూర్చున్నాడు. వానికి కాలిరగలే. వాడి చిన్న కొడుకును ఇంకో చిన్న కొడుకు ఏమని చెప్పలేదు. ఎంకన్నా పోదాం రమ్మన్నాడు అమ్మ అని పోయిండు నా కొడుకు. హన్మకొండ నుంచి రేపు ఎంకన్నా పోదాం రా అంటే అరే వాడు రేపు మైపల్లి పోతానని పోయిండు. మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిండు. నేను అక్కడనే ఉన్నా. మా అక్క బిడ్డ జన్మ వస్తుందంటే ఆడికి పోయినాక వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ పల్లెకు రప్పించుకున్నారు. ఆ నైట్ వీళ్ళకి వీలు కాలే కదా చంపేందుకు. మళ్ళీ రప్పించుకున్నారు అన్నట్టు. రప్పించుకొని వాడిని చంపి ఇవన్నీ తిరిగి లాస్ట్ కి వచ్చారకు వాడు ఏమంటాడు, వాడు యాక్సిడెంట్ అయి పడ్డాడు అని అంటే మేము శనివారం నాడు చూసినాం, ఆదివారం చూసినాం. వాళ్ళు వస్తాయి ఏదన్నా చెప్తారేమని రాలే. సోమవారం నాడు మేము కేసు పెట్టబోతే నేను ఇచ్చిన పిటిషన్ వేరు,
మళ్ళా రన్నది సారు పెట్టుకున్నది వేరు వాళ్ళ లైటర్ తోటి దుగ్గొండి సారు ఎస్ఐ మళ్ళా వాళ్ళ లైటర్ తో రాపించుకొని అదే మళ్ళీ ఫైల్ చేసిండు. నేను ఇచ్చిన పిటిషన్ కాకుండా ఆ సార్ పెట్టుకున్నదే అదే ఫైల్ అట్లా చేసుకున్నాడు. నువ్వు రాకు గేటు దాటు అంటాడు. మరి ఎంత లాంఛం ఇత్త తిన్నాడో మమ్మల్ని గేటు దాటని అంటాడు. ఆయనే కట్టించండా ఈయన ట్రాన్స్ఫర్ అయి పోయాలి. పోతేనే అప్పుడు నాకు న్యాయం చేయకుండా మంచిది కానీ ఆయనే ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఈ ఇక్కడ పోతే నర్సంపేట కంటాడు, నర్సంపేట పోతే ఆ సార్ అంటే ఇంకా తిరగాలి అంటే సచ్చి నేనుంటా నా కొడుకుని చంపుకొని నేను తిరుగుతా. వాళ్ళను ఇంట్లో బాధపడతాడు. ఇంట్లో బాధపడి వీడు ఒడ్డేదో పని చేసుకుంటాడు. వీడు ఖాళీ డ్రామాలు చేసి వీడి ఇంట్లో బాంటాడు. ఇప్పుడు ఏ సార్ దగ్గర పోయినా మీకు బాగా ఫోన్ చేసిన వాళ్ళు చంపిన వాళ్ళని నాకు అనుమానం ఉండి నేను పెడితే వీళ్ళంటారు కదా మీకేమన్నా పాగా అంటే ఆ పాగ ఉండదు లేదు మాకు మంచిగా బతుకుతాడు. వాడు బండి కొనుక్కున్నాడు. యాక్సిడెంట్ అయిన సమయంలో ఓన్లీ మీ కొడుకు కుమారుడు ఒక్కడే ఉన్నారా? వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నా ఉన్నారా? ఉన్నాడు, ఇంకా ఉన్నాడు కానీ అసలు అతనే క్యాండిడేట్. అసలు బయట ఏమన్నా దెబ్బలు దాకా ఏం లేదు, కాలుకు పట్టేసుకున్నాడు, యాక్సిడెంట్ అయిందని చెప్తాను. రిపోర్ట్ తీసుకురా అంటే సపోర్ట్ చేస్తలేడు. ఎస్ఐ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా మమ్మల్ని దుగ్గొండ ఎస్ఐ రణధీర్ సార్. మేము పోలీస్ స్టేషన్ పోయిన ఇప్పుడు నెల రోజుల కంచి ఒక 10 సార్లు పోయినా కావచ్చు. అంతా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే మాట్లాడతాడు. మమ్మల్ని పోలీస్ స్టేషన్ రావద్దంటాడు. మీరు ఏదన్నా అంటే ఎవరితో ఫోన్ చేయించొద్దు, మేము వచ్చినాక చూస్తాం పో అని అంటాడు. ఇది సంగతి సార్. అయితే ఇది బాధితులు చెప్తున్న విషయం ఏంటంటే జూన్ 20వ తారీఖున యాక్సిడెంట్ అయింది. ఆ తర్వాత స్థానికులు చూసి ఫోన్ చేయడం వల్ల ఇక్కడ పడి ఉండడం అని చెప్పడం వల్ల వీళ్ళైతే తీసుకోపోవడం జరిగింది. 2 రోజులు ట్రీట్మెంట్ అనంతరం అయితే జూన్ 23వ తారీఖున అయితే ఆ వ్యక్తి నాగేలి రాకేష్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో వీరు ఇటు దుగ్గొండి మండలం సంబంధించిన పోలీస్ స్టేషన్ వెళ్ళి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో ఎస్ఐ తీసుకున్నాడు. కాకపోతే వీళ్ళు ఇచ్చిన పిటిషన్ వాళ్ళు రాసిన పిటిషన్ వేరంటూ వీరైతే చెప్పడం జరుగుతుంది. ఎంతనే వాళ్ళకైతే ఇక్కడ నెల రోజుల నుంచి వాళ్ళు తిరుగుతున్నా ఎలాంటి న్యాయం జరుగుతలేదు. అతని మృతిపై వాళ్ళకి అనుమానం ఉన్నట్టయితే ఇటు బంధువులు చెప్తున్నారు. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసి మాకు తగిన న్యాయం చేయాలంటే వారు కోరుతున్నారు. ఎంతమంది స్టేషన్ లో చుట్టి తిరిగినా ఇలాంటి పట్టింపు లేదంటూ మెయిన్ గా అయితే దుగ్గొండి మండలం ఎస్ఐ మీద ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.